నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పాపాయి రాత్రిపూట ఎంతకి నిద్రపోవటం లేదా? అల్పాహారంతో పిల్లలకు ఆనందం. ఖరీదైన ఆహారాలు ఆరోగ్యానికి మంచివా? యోగాతో పైల్స్ బాధలు మాయం. ఇంకా హెల్త్ టిప్. పగలంతా అమ్మ పక్కనో లేదా ఉయ్యాల్లోనో ఆదమర్చి నిద్రపోయే పసిపాపాయిల్లో కొంతమందికి రాత్రి అయ్యేసరికి ఎక్కడా లేని హుషారు వచ్చేస్తూ ఉంటుంది. ఊంగా భాషతో కాళ్ళు చేతుల్ని ఆడిస్తూ ఒకటే ఉత్సాహపడిపోతూ ఉంటారు. అర్ధరాత్రి దాటుతున్నా అమ్మను ఇంట్లో వాళ్ళను పడుకోనిచ్చే అవకాశమే ఇవ్వరు. దీంతో చాలామంది అమ్మలకు కంటి నిండా కునికే కరువవుతూ ఉంటుంది. రాత్రంతా పాపాయిని కనిపెట్టుకుని ఉండాల్సి రావడంతో మొహం అంతా పీక్కుపోయినట్లు అవుతూ ఉంటుంది. చాలినంత నిద్రలేక కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఇంతకీ చంటి పిల్లలు రాత్రిళ్ళు ఎందుకు త్వరగా పడుకోరు? పసిపిల్లలు రాత్రిపూట ఎంతకీ నిద్రపోకపోవటానికి వెనుక కారణాలేంటి? చంటి పిల్లల నిద్ర గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ లాలి పాటకు పరవశించిపోతూ నిద్రలోకి జారుకున్న ఈ బుజ్జాయిని చూడండి. ముఖం నిండా అమాయకత్వంతో, పెదవులపై విరియని దరహాసంతో ముద్దుగా ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఈ నిద్రకు ముందు అమ్మతో పెద్ద యుద్ధమే చేశాడంటే నమ్ముతారా? అమ్మ మెలకువగా ఉండే పగటి సమయమంతా కమ్మగా నిద్ర లాగిస్తారు. రాత్రిపూట అమ్మకు నిద్ర అవసరమైన సమయంలో పిల్ల సైనికుల్లా ఎక్కడలేని చురుకుదనంతో ఎవ్వరినీ పడుకోనీయకుండా ఆటలు మొదలు పెడతారు. ఇటు ఇంట్లో వాళ్లకేమో రెప్పలు వాలిపోతూ నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. పడుకోరా కన్నా అని అమ్మ ఎంత బతిమాలుతున్నా మొహం అడ్డంగా తిప్పేస్తూ ఉంటారు. బలవంతంగా నిద్రపుచ్చాలని జోకొట్టడం మొదలు పెడితే ఏడుపు లంకించుకొని నానా రభస చేసేస్తుంటారు. మొత్తానికి చంటిబిడ్డ ఏడుపుతో ఇంటిల్లిపాదికి కంటికి కునుకు కరువవుతూ ఉంటుంది. మీరందరూ చూసుకునే ఉంటారు, చంటి పిల్లలు అందరూ డే టైం అంతా నిద్రపోతూ నైట్ టైం అంతా మెల్కొని ఉంటారు. ఎగ్జాక్ట్గా మనకి రివర్స్లో. అండ్ ఇది మా పిల్లలు మళ్ళీ హ్యాపీగా నైట్ టైం ఎప్పుడు పడుకుంటారు డాక్టర్ అని అడుగుతారు. ఈ మధ్య అయితే 15 రోజులకే అడుగుతున్నారు వీళ్ళు ఎప్పుడు రిథమ్ చేంజ్ చేసుకుంటారు అని. యూజువల్గా అరౌండ్ 3rd మంత్ చేంజ్ చేసుకుంటారు. కొంతమంది అన్లక్కీ పేరెంట్స్కి 1 year టైం పట్టచ్చు వాళ్ళ పిల్లలకి ఈ సర్కేడియన్ రిథమ్ ఎస్టాబ్లిష్ అవటానికి. సో 3 months to 1 year మధ్యలో ఎప్పుడైనా కానీ ఈ షిఫ్ట్ జరగచ్చు. కొంతమంది యోగిక్ చిల్డ్రన్, వెరీ గుడ్ చిల్డ్రన్ మేబీ 6 weeks 2 monthsకే చేంజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఆల్మోస్ట్ నేను చెప్పినట్టుగా 20 hours నుంచి 16 to 20 hours పడుకుంటారు ఫస్ట్ ఫ్యూ మంత్స్. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. 1 year వచ్చే టైంకి 10 to 12 hours అన్న పడుకోవాలి పిల్లలు. సో ఈ స్లీప్ ఇంత డ్యూరేషన్ పడుకోకుండా ఉండటానికి 3-4 చిన్న కామన్ కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఓవర్ ఫీడింగ్. బాగా హెల్త్ కాన్షియస్గా ఉండి అన్నీ ప్రొవైడ్ చేయగలిగిన పేరెంట్స్లో ఓవర్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు అవకాశం ఉంటుందంటే బాటిల్ ఫెడ్ బేబీస్లో. ఓవర్ ఫీడింగ్ జరిగినప్పుడు జరిగేది ఏంటంటే రీఫ్లక్స్, పాలు వెనక్కి వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు పాలని కక్కకుండా ఎలా ఆపుకోవాలి అనే దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలాంటి పిల్లలు హ్యాపీగా ఎలా నిద్రపోగలుగుతారు? ఏదర్ కక్కుతారు లేదా అవి మింగుకుంటూ ఉంటారు. ఈ రీఫ్లక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది నైట్ టైం దగ్గుకి కారణం అవ్వచ్చు, ఎసిడిటీకి కారణం అవ్వచ్చు, స్లీప్ డిస్టర్బెన్సెస్ కాజ్ చేయొచ్చు. ఇది ఒక సైడ్. అయితే అండర్ ఫీడింగ్, సరిపడా పొట్ట నిండా ఫుడ్ తినకపోతే, అంటే అవసరం మేర పాలు తాగకపోయినా ఫుడ్ తినకపోయినా స్లీప్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఈ రెండిటికి స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇంకొక వెరీ కామన్ థింగ్ ఓవర్ స్టిమ్యులేషన్. ఈ రోజుల్లో పిల్లలతో ఎక్కువ మాట్లాడితే బాగా డెవలప్ అవుతారు అనేది తెలిసిన పేరెంటల్ హౌసెస్లో కాన్స్టెంట్గా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటారు. బాగా ఎక్కువగా మాట్లాడించటం, ఎక్కువగా ఆడించటం, ఒక టాస్క్ తర్వాత ఇంకో టాస్క్ ఇవ్వటం, ఇట్లాంటివి చేసినప్పుడు మైండ్ స్లో డౌన్ అయ్యి కామ్ డౌన్ అయ్యి స్లీప్ మోడ్లోకి వెళ్లకుండా ప్రివెంట్ అవ్వచ్చు. ఈ ఓవర్ స్టిమ్యులేషన్ మనుషులు ఇచ్చే స్టిమ్యులేషన్ అవ్వచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువగా ఉండొచ్చు, లేదా వన్ మోర్ వెరీ కామన్ మిస్టేక్ ఏంటంటే నైట్ టైం కూడా లైట్స్ వేసి ఉంచుతారు, ఫుల్ లైట్స్ వేసి ఉంచుతారు. భయానికి కొంతమంది అండ్ తెలియక కొంతమంది. అలా కంప్లీట్గా లైట్స్
అంటే విజువల్ స్టిమ్యులేషను, ఆడిటరీ స్టిమ్యులేషన్ అంటాం. అంటే కళ్ళకి స్టిమ్యులేట్ అవుతున్నా, చెవులు స్టిమ్యులేట్ అవుతున్నా, మనసు స్టిమ్యులేట్ అవుతున్నా, ఈ ఏవి ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతున్నా పిల్లల్లో నిద్ర దూరం అవుతుంది. సో ఆ స్లీప్ రొటీన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. కొంతమంది పాలిచ్చి పడుకోబెడుతూ ఉంటారు. అది లాంగ్ టర్మ్ కొంత కష్టం కలిగించవచ్చు వర్కింగ్ మదర్స్కి కానీ, లేదా మదర్ లేనప్పుడు వేరే వాళ్ళు పడుకోబెట్టడం కష్టం అవ్వచ్చు. జెంటిల్ రాకింగ్ అంటాం. విపరీతంగా ఊపేస్తారు కొంతమంది ఉయ్యాల్లో వేసి, అట్లా చేయకూడదు. దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మీరు చిన్నగా లలబీస్ పాడటం అలవాటు చేసి సేమ్ టోన్లో తర్వాత కూడా పాడితే చాలా కామింగ్ డౌన్ ఎఫెక్ట్ ఉంటుంది బేబీస్కి. అండ్ లైట్ డిమ్ చేసి ప్రాపర్ బాత్ ఇచ్చి, దీని ముందు సరిపడా ఫుడ్ ఇచ్చి, ఇలా ఒక స్లీప్ సెట్టింగ్ క్రియేట్ చేసుకుంటే గెటింగ్ ఇన్ టు స్లీప్ ప్రాబ్లం అవ్వదు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు తల్లి పగలంతా పనులు చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. దీంతో పొట్టలోని బిడ్డకు ఉమ్మనీరు అటూ ఇటూ ఊగుతూ హాయిగా ఉయ్యాల్లో ఊగుతున్నట్టుండి కమ్మగా నిద్రపోతారు. అదే రాత్రివేళ తల్లి పడుకుని ఉంటుంది కాబట్టి ఏ కదలికలు లేకపోవటంతో రాత్రంతా మేలుకొని ఉంటారు. ఇలా 9 నెలల పాటు తల్లి గర్భంలో గడుపుతారు కాబట్టి ఈ పద్ధతి అలవాటై పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు ఇదే పద్ధతి కొనసాగిస్తూ ఉంటారు. బిడ్డకు 3-4 నెలలు వచ్చేసరికి పగలు రాత్రి తేడాలను గుర్తించటం ఆరంభమై రాత్రి పడుకోవటం, పగలు ఆడుకోవటం మొదలు పెడతారు. కాబట్టి మొదటి 3-4 నెలలు రాత్రి పగలు తేడా తెలియక శిశువులు ఇష్టం వచ్చినప్పుడు లేస్తూ పడుకుంటూ ఉంటారని గుర్తించాలి. ఇది ప్రకృతి సహజం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. అంతేగాని పిల్లల నిద్రను పెద్ద సమస్యగా భావించి ఆందోళన చెందాల్సిన పని లేదు. పడుకుంటారు బాగానే ఉంది, కానీ చీమ చిటుకుమంటే లేస్తారు అని అంటారు. ఒకటి ఏంటంటే నేను చెప్పినట్టుగా నాయిజీ. కొంతమంది పిల్లలు హైపర్ అలర్ట్గా ఉంటారు. వాళ్ళకి కొద్దిగా చిన్న చిన్న స్టిమ్యులేషన్స్ కూడా వాళ్ళు అలజడి చెందుతూ ఉంటారు. అలాంటప్పుడు కొంత కామ్ ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేయాలి అండ్ స్టిమ్యులేషన్ తగ్గించాలి అలాంటి పిల్లల్లో. ఇలాంటి పిల్లల్ని మీరు గమనించుకొని డాక్టర్తో డిస్కస్ చేస్తే చెప్తారు ప్రాబబ్లీ ఇది అయ్యి ఉండొచ్చు అని. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పినట్టు రీఫ్లక్సింగ్ చిల్డ్రన్ కూడా పడుకోరు. ఇంకా ఇంపార్టెంట్ థింగ్, మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఎన్వైరన్మెంట్ యాంగ్షియస్గా ఉంటాయి. మదర్స్ కొంతమంది చాలా యాంగ్షియస్గా ఉంటారు, లేదా పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్. అలాంటి యాంగ్షియస్ ఎన్వైరన్మెంట్లో పిల్లలకు కూడా యాంగ్జైటీ ట్రాన్స్మిట్ అవుతుంది. అలాంటి పిల్లలకు కూడా సెక్యూర్ అటాచ్మెంట్ ఉండదు పేరెంట్స్. అలాంటి వాళ్ళు మాటికి చెక్ చేసుకుంటూ ఉంటారు, లేదా అలజడి చెందుతూ ఉంటారు, ఊరికూరికనే మెల్కొంటూ ఉంటారు. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు మీ డాక్టర్ తోటి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పడుకున్న ప్లేస్లో లూజ్గా ఉన్న క్లాత్ కానీ ఎక్సెసివ్గా సాఫ్ట్ మ్యాట్రెస్లో కానీ పడుకోపెట్టకూడదు. అండ్ బోర్లా పడుకోపెట్టాలా వెలికిలా పడుకోపెట్టాలా అనే దాని మీద ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఉన్నాయి. బోర్లా పడుకోపెట్టకూడదు అని, సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుందని. ఇండియాలో డెఫినెట్గా అది చాలా తక్కువ. ఇండివిజువల్ చిల్డ్రన్లో స్లీప్ ప్రాబ్లమ్స్ డిస్కషన్ తర్వాత దీని గురించి డెసిషన్ మీ పీడియాట్రిషియన్తో కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. పసి వయసులో పిల్లలకు మరీ అవసరం. పిల్లల నిద్ర విషయంలో ఎంతసేపు నిద్రపోతున్నారనే దానికన్నా ఎంత గాఢంగా కమ్మగా నిద్రపోతున్నారనేదే ముఖ్యం. పిల్లలకు నిద్రాభంగం కలిగించే సమస్యల్లో కొన్నిసార్లు వ్యాధులు ఉండొచ్చు. పరీక్షల సాయంతో వాటిని నిర్ధారించుకోవాలి. పిల్లలు గురక పెడుతున్నప్పుడు శ్వాస మార్గాల్లో అడ్డంకులేవైనా ఉన్నాయేమో పరీక్షించాలి. కొంతమంది పిల్లల్లో తీసుకున్న ఆహారం వెనక్కి తన్నటం వల్ల ఊపిరి అందక అకస్మాత్తుగా నిద్రలో నుంచి లేచి కూర్చుంటారు. ఇలాంటి రీఫ్లక్స్ సమస్య ఉందా అనేది గమనించాలి. సమస్యలేమైనా ఉంటే వెంటనే డాక్టర్కు చూపించాలి. అప్పుడే సంటి పిల్లల నిద్ర విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పిల్లలు పొద్దున్నే కడుపు నిండుగా తిని బడికెళ్లాలని అందరం కోరుకుంటాం. కానీ ఆలస్యంగా నిద్రలేవడమో, సమయానికి వంట పూర్తి కాకపోవడమో, ఇలా పలు కారణాల వల్ల అది అన్ని రోజులు సాధ్యం కాకపోవచ్చు.
పిల్లలు తినలేదని యువ దంపతులు బాధపడుతూ ఉంటే, కొందరు పెద్దవాళ్లేమో మా చిన్నప్పుడు టిఫిన్ తినే అలవాట్లు లేవు, సూర్యుడు నడినెత్తికొచ్చాకే ఓ ముద్ద తినేవాళ్లమని అంటూ ఉంటారు. ఇంకొందరేమో అసలు చాలా దేశాల్లో టిఫిన్ తినే అలవాటే లేదని వాదిస్తూ ఉంటారు. ఇలాంటి అపోహలపైన ఇటీవల ఇంగ్లాండ్కు చెందిన పరిశోధకులు ఒక సరికొత్త పరిశోధన చేశారు. ఇంగ్లాండ్లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ, మెక్సికో యూనివర్సిటీ, ది లాస్ అమెరికాస్ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు 42 దేశాల్లోని 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు ఉన్న 1,500,000 మంది విద్యార్థులపై పరిశోధన నిర్వహించారు. వారి ఆహారపు అలవాట్లని, వాళ్ల మానసిక స్థితుల్ని పరిశీలించారు. ఫలితాల్ని పరిశీలించినప్పుడు నిత్యం కడుపు నిండుగా అల్పాహారం తీసుకునే పిల్లల్లో ఆనందం పాళ్లు ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు. బ్రేక్ఫాస్ట్ తినకున్నా అన్ని పనుల్ని చురుకుగా చేసే పిల్లలు ఉన్నప్పటికీ వారిలో మానసిక ఆనందం కొరవడినట్లు పరిశోధకులు గుర్తించారు. సదా చిరునవ్వు చిందించే తత్వం కనిపించలేదని తేలింది. అదే అల్పాహారం తీసుకునే వాళ్లలో ఆనందం పాలు ఎక్కువ, అలాగే సహనం కూడా మెండుగా ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు. బ్రేక్ఫాస్ట్ తినని వాళ్లతో పోలిస్తే వీళ్లు మానవ సంబంధాల్లోనూ మెరుగ్గా రాణిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు తప్పనిసరిగా అల్పాహారం తీసుకునే విధంగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆహారం విషయంలో మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. ఆపిల్ పండ్ల వంటి ఖరీదైన ఆహారాలు ఆరోగ్యానికి మంచివని, పోషకాలన్నీ వాటిల్లోనే ఉంటాయని మనలో చాలా మంది బలంగా నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మకంతోటే స్తోమతకు మించి అప్పుడప్పుడు ఖరీదైన ఆహారాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? ఖరీదైన ఆహారాలు నిజంగానే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారు ఇప్పుడు విందాం. మనం తీసుకునే ఆహారంకి మనం ఎంత ఖర్చు పెడుతున్నామనే క్వశ్చన్ కాదు, మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయనేది ముఖ్యమైనది. సో మనము తక్కువ డబ్బులో మనము ఎక్కువ న్యూట్రియంట్స్ వస్తున్నాయా, ఎక్కువ డబ్బుల్లో ఎక్కువ న్యూట్రియంట్స్ వస్తున్నాయని క్వశ్చన్ కాదు. ఇది మనకి సీజన్గా వచ్చే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మన లోకల్గా దొరికే ఏవైతే ఫుడ్ ఉంటుందో వాటిలో మనకి కావలసిన న్యూట్రియంట్స్ అనేవి శ్రేష్టంగా లభిస్తాయి అన్నమాట. సో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన శరీరానికి కావలసిన పిండి పదార్థము, అందులో పీచు కంటెంట్ ఉందా, వాటిని ఎక్కువ రీఫైన్ చేశామా అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకునే గింజ ధాన్యాలు తక్కువ రీఫైనింగ్ ఉండాలి. అలాగే పప్పు దినుసులు ప్రతిరోజు ఉండాలి. అలాగే మనకి కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు కనీసము మనకి 1/2 కిలో నుంచి 1/4 కిలో వరకు ఉండాల్సి ఉంటుంది. అలాగే మనం కొన్ని రకాల నూనె గింజలు వాడడం కానీ, పాల ఉత్పత్తులు, మాంసకృతులు, ఇలాంటి నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ లిమిటెడ్గా వాడుతూ ఉండాలి. సో దీనికి మనం ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎలాంటివి కొంటున్నాం. చాలామందిలో అపోహ ఏముంటుందంటే, మనము డ్రాగన్ ఫ్రూట్ తినాలి, కివీ ఫ్రూట్ తినాలి, అలాగే మనకి అవకాడో ఫ్రూట్ తీసుకోవాలని. అట్లా ఏం లేదు. మనం తీసుకునే అన్ని రకాల ఆహారం బ్యాలెన్స్గా ఉండి, లోకల్గా అవైలబుల్ ఉండి, సీజనల్గా ఉన్నవి తీసుకుంటే కనుక మన శరీరానికి కావలసిన అన్ని రకాల న్యూట్రియంట్స్ అనేవి లభిస్తాయి. మన టైమ్లీ మీల్స్, మన పోర్షన్ కంట్రోల్, మన రైట్ చాయిసెస్ ఆఫ్ ఈటింగ్ ఉంటే కనుక, హెల్దీ ట్రెడిషనల్ ఫుడ్స్ ఉండి బయట అవాయిడ్ చేస్తే కనుక మన డబ్బు ముఖ్యం కాదు, న్యూట్రియంట్స్ అనేవి ముఖ్యమని అర్థం చేసుకోవాలి. పైల్స్తో బాధపడుతున్నప్పుడు మన జీవితం ముళ్లకంప మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. పైల్స్ అనేవి ప్రాణాల మీదకు తీసుకొచ్చే సమస్య కాకపోయినా అనుక్షణం ఆసనంలో ముళ్ళుల్లాగా గుచ్చుకుంటూ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. మల విసర్జనకు వెళ్ళినప్పుడు కనిపించే రక్తం చాలా మందిని కంగారు పెట్టేస్తూ ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ పైల్స్ బాధల నుంచి ఉపశమనం పొందడానికి యోగాసనాలు ఎంతగానో ఉపకరిస్తాయని చెబుతారు నిపుణులు. పైల్స్తో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం పైల్స్ ప్రాబ్లంకి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ముద్రలు ఏ విధంగా చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ పైల్స్ వ్యాధి అనేటటువంటిది స్త్రీలలో, పురుషుల్లో చాలామందిని బాధిస్తూ ఉన్నది. ఈ పైల్స్ సమస్య వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రారంభంలో చెప్పుకోలేక, కింద కూర్చోలేక, నడవలేక, ఫ్రీగా మోషన్ పోలేక అనేక రకాలుగా మరి ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా రకాలైనటువంటి ఈ వ్యాధులు శరీరానికి సరైనటువంటి వ్యాయామం లేకపోవడం ద్వారా మాత్రమే వచ్చేటటువంటివి. శరీరానికి వ్యాయామం ఉన్నప్పుడు, రక్త ప్రసరణ చక్కగా జరుగుతున్నప్పుడు చాలా వరకు
ఏ రకమైనటువంటి వ్యాధుల్ని మనం రాకుండా దరిచేరకుండా చేసుకోవచ్చు. ఆసన భాగం దగ్గర హీట్ బాగా పెరిగి రక్త ప్రసరణ సరిగా లేకపోవడం ద్వారా, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ద్వారా, మలబద్ధకం కారణంగా అనేక రకమైనటువంటి కారణాల ద్వారా ఈ రకమైనటువంటి సమస్య రావచ్చు. అయితే ముందు 2 దశల్లో సర్వసాధారణంగా కొన్ని సులభమైనటువంటి ఆసనాలు చేయడం ద్వారా మరియు చక్కటి అపక్వాహారం రా ఫుడ్ తీసుకోవడం ద్వారా, ఫైబర్ ఫుడ్ చక్కగా తీసుకోవడం ద్వారా చాలా వరకు ఈ సమస్యని సహజంగా నయం చేసుకోవచ్చు. కాకపోతే 3వ స్టేజ్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ అనేక రకమైనటువంటి వైద్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు యోగా చికిత్స ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఏం ఆసనం వేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది? సర్వాంగాసనం మరియు సహజ శంకు ముద్ర. ఈ 2 కనుక ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సహజ శంకు ముద్ర, ఈ సర్వాంగాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. పైల్స్ ప్రాబ్లంకి సర్వాంగాసనం, సహజ శంకు ముద్ర చేద్దాం. ముందుగా సుఖాసనం నుంచి దండాసనానికి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంచుకొని లెఫ్ట్ లెగ్ కూడా స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు శవాసనానికి రావాలి. సర్వాంగ ఆసనం, ఇది సుపైన్ పోస్చర్లో చేసేటటువంటిది. సర్వ అంగాల్ని ప్రభావితం చేసేటటువంటి ఆసనం. ఇప్పుడు 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కాళ్ళు పైకి రేజ్ చేస్తూ బాడీని మొత్తాన్ని పూర్తిగా పైకి లేపాలి. స్ట్రైట్గా తెచ్చుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి లెగ్స్ వరకు కూడా బాడీని స్ట్రైట్గా తెచ్చుకొని ఇప్పుడు నిదానంగా కాళ్ళు ఫోల్డ్ చేసి శరీరాన్ని కిందకి తీసుకొని రావాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి కుడి చేయి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోవాలి. సుఖాసనంలోకి వచ్చి సహజ శంకు ముద్ర, మొత్తం వ్రేళ్ళనన్నింటిని కూడా ఫోల్డ్ చేసి అరిచేతుల్లో ఒక వ్రేలలో ఇంకొక వ్రేలు ఉంచి ఈ చూపుడు వ్రేలు పైన 2 బొటన వ్రేళ్ళు స్ట్రైట్గా ఉంచాలి. ముందుకు చూస్తున్న విధంగా బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్ చేస్తూ ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు పాటిస్తూ, నిష్పత్తిని పాటిస్తూ గమనమంతా శ్వాస పైన ఉంచి నిదానంగా శ్వాసను తీసుకొని నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ మీ యొక్క గమనమంతా శ్వాస పైన ఉంచి ఈ సహజ శంఖ ముద్రలో నిమగ్నమై ఈ విధంగా చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచిన తర్వాత ముద్రను రిలీజ్ చేయాలి. ఈ ముద్రని వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. చూస్తారు కదండి, ఈ యొక్క సర్వాంగాసనాన్ని ప్రతిరోజు ప్రొద్దున్నే చక్కగా ఒక 5 సార్లు చొప్పున నిపుణుల యొక్క సమక్షంలో చేయాల్సి ఉంటుంది. ఒక సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, నెక్ పెయిన్స్ ఉన్నవాళ్ళు కొన్ని వేరే ఆసనాలు వేయాల్సి ఉంటుంది. లేనటువంటి వాళ్ళు నిదానంగా సాధన చేస్తూ ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే
ఈ ఆసన భాగానికి రక్త ప్రసరణ చక్కగా జరిగి ఆయా భాగాలు ఆరోగ్యవంతంగా తయారవుతాయి. అదేవిధంగా ఈ యొక్క సహజ శంకు ముద్ర, రోజువారీ ఈ యొక్క ముద్రని మరి 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు కూడా చక్కగా సాధన చేసినట్లయితే సులభంగా ఈ రకమైనటువంటి పైల్స్ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటుగా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అంటే కాయగూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవడం. అదేవిధంగా జంక్ ఫుడ్స్ అనేటటువంటివి తగ్గించుకొని నీళ్లు బాగా తాగి, అదేవిధంగా అజీర్ణ సమస్య, మలబద్ధకం లేకుండా ఉండే విధంగా చూసుకుంటూ ప్రతిరోజు తగిన వ్యాయామం చేసినట్లయితే మరి చాలా వరకు ఈ రకమైనటువంటి సమస్యని అదుపులో ఉంచుకోవచ్చు, అధిగమించవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టక సతమతమవుతున్నప్పుడు రోజు పడుకోబోయే ముందు జీలకర్ర వేసి బాగా మరిగించిన నీళ్లను తాగటాన్ని అలవాటు చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది, చక్కగా నిద్ర పడుతుంది.